హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను కజ్జికాయలు అనేవి ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా హెల్దీ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి వీడియో చూసేద్దాం రండి. ముందుగా బెల్లాన్ని సన్నగా తురుముకుంటున్నానండి నేను. అలాగే ఒకసారి గోధుమ పిండితో చేశానండి, మంచిగా అయితే రాలేదు. మైదాతో చేస్తున్నాను. మైదా 3 గ్లాసులు తీసుకున్నాను. అందులో సరిపడా సాల్ట్ వేసాను అనమాట. అలాగే ఆయిల్ వేడి చేసి వేసుకుంటున్నానండి. ఒక 6 గరిటెలు నూనె అనేది వేసుకుని చిన్నగా కలుపుకుంటున్నాను. తర్వాత నార్మల్ వాటర్తోనే ఇలా ముద్దగా సాఫ్ట్గా పిండి అనేది కలుపుకోవాలండి. పిండి అనేది కొంతసేపు నానాలి. అలాగే పిండి చాలా స్మూత్గా వచ్చేటట్టు చూసుకోండి. ఆయిల్ కొంచెం వేసి పక్కన పెట్టేస్తున్నానండి పిండిని. పల్లీలు సిమ్లో పెట్టి వేపుకోవాలండి. సిమ్లోనే పెట్టాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలాగే నువ్వులు కూడా చాలా దగ్గరుండి తిప్పుకుంటూ వేపుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. కేర్ఫుల్గా ఉండాలి. యాలక్కాయ పంచదార కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి. ఇంతలో పల్లీలు అనేవి మనకి చల్లారినాయి కదా, ఇప్పుడు వీటి మీద పొట్టు అనేది తీసేసుకోవాలండి. ఇప్పుడు టోటల్గా 2 కప్పులు 2 గిన్నెలండి. స్టీల్ గిన్నె తీసుకున్నాను. 2 గిన్నెలు పుట్నాలు తీసుకున్నాను. 1 గిన్నె పల్లీలు తీసుకున్నాను. అలాగే 1 గిన్నె నువ్వులు తీసుకున్నాను. 1 గిన్నె ఎండు కొబ్బరి తీసుకున్నాను. 2 గిన్నెల బెల్లం తీసుకున్నానండి. కొలత అర్థమైందా? 2 గిన్నెల బెల్లం, 1 గిన్నె నువ్వులు, 1 గిన్నె ఎండు కొబ్బరి, 1 గిన్నె పల్లీలు, 2 గిన్నెల పుట్నాలు. ఇవి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా వద్దండి, కొంచెం కచ్చబచ్చాగా మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసేటప్పుడు అండి చుట్టూ వాటర్తో తడుపుకోవాలి. అప్పుడే మంచిగా వస్తాయి. ఎక్కడ లీకేజ్ అనేది అవ్వదన్నమాట. ఎక్కడ లీకేజ్ లేకుండా చూసుకోండి. ఆయిల్లో వేసినప్పుడు లీకేజ్ అయితే ఆయిల్ మొత్తం పాడైపోద్ది. సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలండి. మరి రెడ్ కలర్ వచ్చేదాకా వద్దు, మీడియం కలర్లో దింపేసుకుంటే సరిపోద్ది. ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలండి. కజ్జికాయలు మొత్తం ఫ్రెండ్స్ ఒక 40 వచ్చినాయి అనమాట మనం చేసిన పిండికి. అయితే ఇప్పుడు రుచి ఎలా ఉందో చూసేద్దాం రండి. క్రిస్పీగానే ఉన్నాయి మరి ప్రస్తుతానికైతే. చక్కగా ఎలా అంటే క్రిస్పీగా వచ్చేసినాయి. లోన్ స్టఫింగ్ చూద్దాము. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇందులో మీకు ఇంకా కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. బొంబాయి రవ్వ పంచదారతో కాకుండా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్.